క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. మార్గరక్షణ సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకాడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేసుకున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: ప్రతిరోజు నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? ప్రతిరోజు నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ వేదనతోనూ కన్నీళ్లతోనూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన అంగీకరింపబడి ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు పగలంతా వాక్యాన్ని బోధించేవారు, చెప్పేవారు. రాత్రి అయ్యేసరికి తండ్రితో గడిపేవారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా జీవించారు. ఆయనే మనకు మాదిరి, ఆయనే మనకు అన్నీ కూడా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన అడుగు జాడల్లో నడిచేవారిగా ఉండాలి. కానీ ఈ రోజున క్రైస్తవ కుటుంబం అనేది పేరుకు మాత్రమే కుటుంబం, కానీ దేవునిలో ఉన్న కుటుంబం అనేది కాదు. నోవహు గారి కాలంలోని ప్రజలందరూ కూడా దేవుని పిల్లలే మునిగిపోయారు. అందరూ కూడా అసలు ఎంత భయంకరమైన విధానం అంటే ఆదిలోనే అసలు దేవుని మాట వినకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మరి ఈ రోజున సేవకుడు చెబుతుంటే ఆ రోజున ఏంటి, ఈ రోజున ఏంటి, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి, ఒక సేవకుడు చెబుతుంటే మనుషులు వినే రకం అనేది కాదు, విన్నా కానీ దాన్ని పాటించే రకం అనేది కాదు. ఎందుకనంటే నోవహు గారు ప్రకటించారు, విన్నారా? వినలేదు. సేవకులు ప్రకటిస్తున్నారు, వింటున్నారా అంటే వినట్లేదు. ఎక్కడ దాకా వద్దండి, కుటుంబంలోనే వినరు. కుటుంబం విషయానికి వచ్చేసరికి అసలు కుటుంబంలోనే దేవుడంటే ఏదో మాట వరుసకి, మాటలోనే దేవుడు, నోటిలోనే దేవుడు, కానీ క్రియల్లో దేవుడు లేడు కుటుంబంలో. ఇంకా ఈ కుటుంబం నుంచి సంఘానికి బయటికి వెళితే అది ఇంకా భయంకరంగా ఉంటాయి అన్నమాట. రోజున కుటుంబంలోని కుటుంబ ప్రార్థన ఉంది అని అంటే లేదు. ఎందుకని లేదు? కుటుంబ ప్రార్థన ఎందుకు పెట్టుకోవట్లేదు అని అంటే వీళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయంటే నోటిలో దేవుడు ఉండగాని క్రియల్లో, చేతుల్లో దేవుడు లేడు. నాకు అంత ప్రభువే, నన్ను కాపాడేది ప్రభువే, నన్ను రక్షించేది ప్రభువే, నా హృదయంలో ఉన్న దేవుడు, నాలో ఉన్న దేవుడు, ఏది చేసినా దేవుడే అంటే అలా చెబుతావు అంటే ఎక్కడున్న దేవుడు? నీ నోటిలో మాత్రమే దేవుడు ఉండు. నీ క్రియల్లో దేవుడు ఉంటే, నీ క్రియల్లో నువ్వు దేవుని చూపించే విధంగా ఉంటే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టు చేస్తావు. ఈ రోజున క్రైస్తవ కుటుంబంలో స్త్రీలు ప్రార్థన చేసేవారిగా ఉన్నారా? లేరు. ఉదయకాల సమయం నుంచి నిన్ను నువ్వు పరీక్షించుకో ఓ స్త్రీ. ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు నువ్వు దేవునితో మాట్లాడుకున్నావా? ప్రార్థన చేసావా? లేవు, చేయవు. దేవుడు నీతో మాట్లాడిండా అంటే వాక్యం చదివావా? చదవవు. స్టేటస్లో పెట్టిన వాక్యాలు చూడరు, యూట్యూబ్లో పెట్టిన చూడరు, ఫేస్బుక్లో చూడరు, ఏమీ చూడరు, ఎక్కడా చూడరు. లైవ్ మామూలుగా అంటే లైవ్లుగా కూడికలో చెప్పిన, ఆరాధనలో చెప్పిన వినే టైపు కాదు ఈ రోజున మనుషులు. కుటుంబంలోని స్త్రీ ఎలా ఉండాలనే గ్రంథం చెబుతుంది, కానీ స్త్రీ ఆ విధంగా జీవిస్తుందా అని అంటే జీవించట్లేదు. నిత్యము నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేస్తావా? చేయవు. వాక్యం చదవాలి, చదువుతావా? చదవు. నీ భర్తకి చెప్పాలి, చెబుతావా? చెప్పు. నీ పిల్లలకి చెప్పుకోవాలి, చెబుతావా? చెప్పవు. నువ్వు ఏం చెయ్యవు. కానీ దేవుని ఆశీర్వాదం మాత్రం కావాలి. ఎలా వస్తుంది? చిన్న వయసులో నుంచి, బాల్యం నుంచి యవ్వనానికి వచ్చిన తర్వాత, యవ్వనం తర్వాత, వివాహం అయిన తర్వాత గ్రంథంలో చెబుతున్న విషయాలు ఈ రోజున స్త్రీలు పాటిస్తున్నారా? ఇలా పాటించట్లేదు కాబట్టి కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టుకోవట్లేదు. కొత్త నిబంధనలో వచ్చేసరికి సంఘంగా వారి ఎంట కూడుకున్నారు. అపోస్తలుడైన పౌలు గారు రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో అకుల ప్రిస్కిల్లా గురించి చెబుతారు. వారింట ఏముందంట? సంఘం ఉంది. ఈ రోజున ప్రార్థన సహాయం కోరి ప్రార్థన కోసం గృహానికి వస్తే ప్రార్థన చేసేవారు ఉన్నారా? అక్కడ ప్రార్థన చేసే వారిగా ఉన్నారా? ఇదిగో అతను లేడు, దూరంగా ఎక్కడికో వెళ్ళాడు. అమ్మా నువ్వు ప్రార్థన చెయ్యి, మీరున్నారుగా, మీరు చెయ్యండి. ఒకళ్ళు ఎవరైనా ప్రార్థన చేసే విధంగా చెయ్యి అనే విధంగా, మాట అడిగే విధంగా మీ ప్రవర్తన ఉందా? అసలు ప్రార్థనలో అలా గడుపుతున్నావా? అసలు ప్రార్థన గురించి కానీ, వాక్యం గురించి కానీ, యేసుక్రీస్తు ప్రభువారి గురించి నీ నోటిలో నుంచి ఎక్కడైనా చెబుతున్నావా? నువ్వు అలా కలిగి ఉన్నప్పుడు అలా చెబితే నిన్ను ప్రార్థన చేయమంటారు. కానీ ఈ రోజున గృహంలోకి వచ్చి ప్రార్థన చెయ్యండి అని అడగట్లేదంటే వాళ్ళు మీ ప్రవర్తన, మీ భక్తి ఎంత విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. మా అమ్మగారు ఉన్నప్పుడు ఆమె దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేవారు. స్కూల్కి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయించుకునేవారు. ప్రతి ఒక్క సందర్భంలో ప్రార్థన చేయించుకునేవారు. ఈ రోజున నీతో ప్రార్థన చేయించుకునే వారిగా, నువ్వు చేసే వారికి నువ్వు ఉన్నావా? ఇదిగో అతను లేడు, దూరంగా వెళ్ళిండు, అమ్మా నేను ప్రార్థన చేస్తానని అడిగే విధానం నీకుందా? ఉండదు. ఎందుకనంటే మనం భక్తిలో ఉన్నాంగా. పేరుకు మాత్రమే, నోట్లో నుంచి. క్రియల్లో ఏముంటుంది? చేతిలో బైబుల్ ఉండదు, ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో అసభ్యకరమన్నీ చూడటం. నువ్వు అలా ఫోన్లో ఈ రోజున కొత్త ట్రెండ్ కొత్తగా ఏమొచ్చిందంటే, ఇదివరకు సినిమా హాల్లో చూసేవారు, తర్వాత టీవీలో చూసేవారు, ఇప్పుడు ఫోన్లో వచ్చినాయి. డౌన్లోడ్ చేసుకొని, నెట్ ఉండగా డౌన్లోడ్ చేసుకొని సినిమాలు చూడటం. అలా సినిమాల సీరియల్లో నువ్వు కట్లు ఇవన్నీ చూసే నువ్వు దేవునిలో నువ్వు ఎలా ఉండగలుగుతావు? దేవునికి నువ్వు ప్రార్థన ఎలా చేయగలుగుతావు? వాక్యం నువ్వు ఎలా చదవగలుగుతావు? మోకాళ్ళేసి నువ్వు ప్రార్థన ఎలా చేయగలుగుతావు? ఫోన్లో అసభ్యకరం అన్నీ చూస్తుంటే నువ్వు ఎలా చేయగలుగుతావు? దేవుడు ఒక వ్యక్తి దగ్గరగా పంపించి, ఇదిగో దేవుడు ఏం చేస్తారో తెలుసండి? దేవుడు మనసును మార్చే దేవుడు, ఆలోచనలు ఇచ్చే దేవుడు, గొప్ప దేవుడు. ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి, ఇదిగో ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిద్ది. అమ్మా నువ్వు లేచి నువ్వు ప్రార్థన చేయి, అయ్యా నువ్వు ప్రార్థన చేయి అని ఆయన ఆలోచన ఇస్తారు, నడిపిస్తారు. ఎప్పుడు? ఆయనకు నువ్వు స్థానం ఇచ్చినప్పుడు, ఆయనకు నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు, ఆయన నీ హృదయంలో ఆహ్వానించినప్పుడు. ఏమీ లేకుండా నువ్వు పేరుకు మాత్రమే క్రైస్తవుడు, పేరుకు మాత్రమే నువ్వు క్రైస్తవురాలు. ఇక నీ గృహంలో ఎలా పెడతావు నువ్వు కుటుంబ ప్రార్థన? నీలో దేవుడు ఉంటేగా. నాలో ఎందుకు లేడండి? మీరేం మాట్లాడుతున్నారు? మాలో దేవుడు లేడా? నా హృదయంలోనే దేవుడు ఉండవు. హృదయంలోనే ఉండండి. నీ హృదయంలోనే దేవుడు ఉండవు, నీ క్రియల్లో దేవుడు లేడు. ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉండి, నాలో దేవుడు ఉండో, నేను ప్రార్థన చేసే పని లేదు, నేను ఎవరికి సువార్త చెప్పే పని లేదు, నాలో దేవుడు ఉండో అని అంటున్నారా దేవుడు? యేసుక్రీస్తు ప్రభువారు అలా లేరు. ఆయన ఏం చేశారు? ఆయన వాక్యం బోధించారు, తండ్రితో గడిపారు. ఏది నీ క్రియలో? ఏది నీ విశ్వాసం? ఎప్పుడైనా నీ పిల్లల గురించి ప్రార్థన చేసావా? నీ పిల్లలకు అనారోగ్యం వచ్చిందంటే వెంటనే నువ్వు ఎత్తుకొని అక్కడ నిలబెట్టి ఎప్పుడైనా మోకాళ్ళు వేసి వాళ్ళ కోసం ప్రార్థన చేసావా? కన్నీటితో ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఏమీ ఉండదు. ఏమి విసిగించుకుంటున్నారంటే అసలు ఎక్కడ చూసినా కానీ అసలు వీళ్ళ బ్రతుకులు వీళ్ళ చూస్తే అసలు కొన్ని కుటుంబాల్లో కొన్ని విధానాలను చూస్తే అసలు ఆ రోజున దేవుడు మనసు ఎందుకు నొచ్చుకుందో, హృదయంలో ఆయన ఎందుకు నొచ్చుకుండానంటే ఇలాంటి క్రియ చేయమట్టి.
భయంకరమైన స్త్రీలు. ఇది కుటుంబంలో జరుగుతున్న విషయాలు. ఇక సంఘంలోకి వెళ్ళి బయటికి వెళితే ఏ విధంగా ఉంటుంది? సేవకుడు ముందే నటింపు అంతా. బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో గోల్లో, సినిమాలో, సీరియల్లో మందులు తాగటం, అబద్ధాలు, ఇవన్నీ రకరకాలుగా. ఇంకా బయటికి వెళితే, సమాజానికి వెళితే దొంగతనాలు, వ్యభిచారాలు, తమ ఇష్టానుసారంగా జీవించడం. ఎంత భయంకరంగా ఉందండి. ఎన్ని వేల మెసేజ్లు అండి చెప్పింది. ఈ గృహంలో ఎన్ని వేల మెసేజ్లు చెప్పుంటా, యూట్యూబ్లో ఎన్ని పెట్టుంటా. ఏ ఒక్క మాట అయినా, ఇన్ని సంవత్సరాల్లో అయినా మీరు ఒక్క మాట అయినా దేవుని మాట మీ హృదయం ఉందా? ఒక్క మాట అయినా. అదే ఉంటే నువ్వు ఈ రోజున ఏం చేస్తావు? కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో అకుల ప్రెస్కెల్లా వాళ్ళ ఇంట ఏముందో తెలుసు. అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు, సంఘం ఉంది అని చెబుతారు. పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు మార్కు గారి తల్లి వారి ఇంటికాడ ఏముంది? సంఘం ఉంది. అక్కడ రోదే అనే ఒక చిన్నది పేతురు ద్వారం దగ్గర ఉండే అని ఆమె కనిపెట్టింది. చెరసాల నాయకుడు వారి ఇంట్లో మొత్తం రక్షణ పొందారు. ఈ రోజున రక్షణ అంటే అసలు బాత్మేషాలు తీసుకుంటారులే కానీ క్రియలకు ఒక్కట కూడా బాగోవండి. అసలు ఎంత విధంగా జీవిస్తున్నారంటే, ఎంత భయంకరంగా జీవిస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువు వస్తే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. నువ్వు ఈ లోకం, ఈ దేహాన్ని ఈడిస్తే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. దేహంతో జరిగించిన ప్రతి ఒక్కటే కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి. నీ భార్యని ఏ విధంగా ప్రేమించును? నీ భర్త మాట నువ్వు విన్నావా? నీ భర్తకు లోబడుతున్నావా? నీ పిల్లల్ని నా బోధలో, శిక్షలో పెంచావా అని దేవుడు అడిగితే నువ్వేం చేస్తావు? ఒక సేవకుడు ఉదయం చెబుతారండి, ఆ పిల్లలు అడుగుతారంట, డాడీ మమ్మీని ఎంత ప్రేమగా చూస్తావు, నువ్వు ఎంత చక్కగా చూస్తావు అని అడుగుతారట ఆ పిల్లలు. ఎందుకంత ప్రేమ చూపిస్తుండవు? బైబిల్ గ్రంథంలో ఉంది. బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి చూపిస్తున్నారు. ఈ రోజున నీకు సర్వస్వం కూడా చెబుతున్నానని మీకు బాధ కాదండి. బైబిల్ గ్రంథంలో ఉంది, కుమారి నీ పుట్టినిల్లు మరువు అని ఉంది. అసలు ఆ విషయం మీద ఒక్కసారి నువ్వు అస్తమానం 4-5 సార్లు దాన్ని చదువు, నీకు అర్థమవుతుంది. అసలు మరవడం అంటే ఏంటి, అసలు ఎట్టా ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచించు. కానీ ఏం ఆలోచిస్తారో తెలుసండి స్త్రీలు? వెళ్ళొద్దా, ఉండొద్దా, ఏం పెంచలేదా? బైబిల్ గ్రంథం అదే చెబుతుందా? బైబిల్ గ్రంథం పూర్తిగా ఎప్పుడన్నా చదివారమ్మా? చదివితే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? అసలు నీ కుటుంబం ఏదో తెలుసా? ఎవరికి బంధమో, ఎవరు ఏంటి అన్నదే ఇప్పుడు గ్రంథం చదివే మొత్తం చదివితే అర్థమవుతుంది. చెబితే ఏమవుతుందంటే నా గురించే చెబుతున్నారు, నా గురించే కావాలనే ఇలాంటి పనికి మాలిన ఆలోచనలన్నీ పెట్టుకొని, తప్పుడు ఆలోచనలన్నీ పెట్టుకొని చివరికి నువ్వు ఏమైపోతావు అంటే గ్రంథాన్ని పాటించట్లేదు, గ్రంథం చదవట్లేదు, గ్రంథాన్ని ధ్యానించట్లేదు. ఈ రోజున నీ ద్వారా నీ భర్త బాధపడతారు, పిల్లలు బాధపడతారు, కుటుంబం బాధపడుతుంది. ఒక్కసారి ఆలోచించి, ఎన్ని వాక్యాలన్నా నీ బుర్ర, నీకు మనసు అనేది రాదా? మార్పు చెందవా? ప్రతి ఒక్కరూ గమనించుకోండి. ఓ స్త్రీ, ఇక్కడ వింటున్న వారు, యూట్యూబ్లో వింటున్న వారు, ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, ప్రతి ఒక్కరూ గమనించుకోండి. మీరు ఈ గ్రంథాన్ని చదవండి. చెప్పే సేవకుని ఎప్పుడు చూడమాకండి. ఆయన బాగా సీనియర్ సేవకుడు, లేకపోతే ఈయనకి ఏమి రాదు, లేకపోతే ఇంకా అట్టా ఇట్టా, ఇవన్నీ సేవకుని చూడమాకండి అమ్మా. ముందు నువ్వు వాక్యం చదివితే, వాక్యం ధ్యానిస్తే ఎవరు చెప్పినా కానీ అది వాక్యానుసారంగా ఉందో లేదో చూస్తావు. పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో బెరియా సంఘం ప్రతిదినం పరిశోధిస్తూ వచ్చింది. ఏది ఈ రోజున ఒక సేవకుడు ఒక మాట చెబుతుండంటే, పుట్టినిల్లు గురించి చెప్పిండంటే, లేకపోతే పొరుగువారి గురించి చెప్పిండంటే, భర్త గురించి చెప్పిండంటే, భార్య గురించి చెప్పిండంటే, పిల్లల గురించి చెప్పిండంటే, అసలు గ్రంథంలో ఎక్కడుందో తెలుసు నీకు? అసలు గ్రంథంలో ఎక్కడుందో ఒక్క మాటనే తెలుసు నీకు? నువ్వు క్రైస్తవ స్త్రీవేనా? నువ్వు క్రైస్తవుడివేనా? గ్రంథాన్ని చదవవా? నువ్వు గ్రంథాన్ని ధ్యానించవా? గ్రంథాన్ని పాటించవా? ఎవరన్నా చెబితేనేమో మా గురించే చెబుతున్నారని ఆ సేవకుడు నీకు అక్కడ సంఘంలోకి రానియరు, తీసేస్తారు.
ఎంత భయంకరమైన విషయం ఒక్కసారి ఆలోచించండి. ఎవరి కోసం అండి ఈ గ్రంథం ఇచ్చింది దేవుడు? మన కోసమే, మన బ్రతుకుల కోసం, మనం మారాలని. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. నిత్యం నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి అంటే నీ ప్రవర్తన సరిగా ఉండాలి. నీ ప్రవర్తన సరిగా లేకుండా నువ్వు ప్రార్థన ఎలా చేస్తావు? ప్రార్థన ఎలా పెడతావు? కుటుంబంలో పెట్టాలి అంటే నీకేమనిపించుద్దో తెలుసు? నీ మనసులో, నేనే ఫోన్లో అన్ని సినిమాలన్నీ సీరియల్ చూస్తాను కదా, ఏడ పెడతావు ప్రభు, ఇంకేడ ఒప్పుకుంటాడు. నేనే గయ్యాళిగా అరుతున్నా కదా, ఇంక వాళ్ళు నా మాట ఏమి వింటారు? నీకు వచ్చే ఆలోచనలు ఇవేనండి. ఎందుకేనంటే నీ ప్రవర్తన ఎప్పుడైతే మారుతుందో నువ్వు అప్పుడు ధైర్యంగా నువ్వేం చేయగలుగుతూ? దేవుని గురించి చెప్పగలుగుతూ ప్రార్థన చేయగలుగుతూ. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉన్నప్పుడు అక్కడ దేవుని ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనించుకోండి, ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఎవరిని విమర్శించాలని కాదు, అందరూ బాగుండాలి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదని యెహోషువ గారు చెప్పారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని సేవించే విధంగా ఉండాలి. అలా సేవిస్తున్నామంటే ప్రతి ఒక్కరూ కూడా మీ జాగ్రత్తలు, మీ మట్టుకు మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని గురించి ఒక వ్యక్తి వ్యతిరేకంగా మాట్లాడుతుందంటే వాడు ఏముంది? దెయ్యం ఉంది. అందుకని అలా మాట్లాడు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఎవరో నశించి నరకానికి వెళ్ళిపోకూడదని. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట ముగిస్తున్న అందరికీ వందనాలు.